అత్తయ్య గారు, నేను చెప్పేది నిజం. దయచేసి నా మాట నమ్మండి. నోరు ముయ్యవే. నా కూతురు గురించి నాకు తెలియదా? దాన్ని నేను ఎంతో పద్ధతిగా పెంచాను. కలలో కూడా నా బిడ్డ ఎప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యదు. అది కాదత్తయ్య, మన సౌందర్య బంగారమే. నేను కాదు అనడం లేదు. కాని తనని ఇష్టపడుతున్న అబ్బాయి మాత్రం పోకిరి వెధవ. వాడు ఏదో మాయమాటలు చెప్పి ప్రేమ అని మన అమ్మాయిని నమ్మించినట్టున్నాడు. వాడి నిజస్వరూపం తెలియక మన అమ్మాయి వాడితో తిరుగుతుందత్తయ్యా. మీరు కనుక అడ్డుపడకపోతే మన సౌందర్య ఇబ్బందుల్లో పడుతుందత్తయ్యా. ముందు నువ్వు పద్ధతిగా ఉండడం నేర్చుకో. ఆ తరువాత నా కూతురు గురించి మాట్లాడు. కూరగాయలకు సరుకులకు అని నువ్వు మార్కెట్కి వెళ్ళి అక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ విషయం నా కొడుకుతో చెబితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని కోడలు మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు అమ్మేవాడితో, కిరాణా కొట్టు వాడితో, దారిలో తెలిసిన వారెవరైనా పలకరిస్తే వారితో మాట్లాడడాన్ని కూడా తప్పుపడుతుంది. మర్నాడు ఉదయం, హరిణి, నేను పనికి వెళ్తున్నాను. అమ్మ ఇంట్లో లేదనుకుంటా. వచ్చాక చెప్పు నేను బయలుదేరాను అని చెప్పి రవి పనికి బయలుదేరతాడు. అలాగే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. రవి వెళ్లిన కాసేపటికి పక్కింటి ఆవిడతో ముచ్చట్లు పెట్టడం పూర్తయిన తరువాత గుడికి వెళ్లిన జానకమ్మ ఇంటికి వస్తుంది. ఇంట్లో అడుగు పెట్టడంతోటే తన కొడుకుని కూతుర్ని పిలుస్తుంది. బాబు రవి, అమ్మా సౌందర్య, రండి, వచ్చి ప్రసాదం తీసుకోండమ్మా అన్న మాటలు వినపడినప్పటికీ సౌందర్య ఏమాత్రమూ చలనం లేకుండా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా గమనించిన హరిణి, అత్తయ్య గారు, ఆయన ఇప్పుడే పనిలోకి వెళ్లారు. సౌందర్య ఫోన్ మాట్లాడుతుందండి అంటూ వినయంగా బదులిస్తుంది. ఏంటి, అప్పుడు వెళ్ళిపోయాడా? తల్లిని నేనొక్కదాన్ని బ్రతికే ఉన్నాను అన్న సంగతి అయినా గుర్తుందా లేదా వాడికి? వాడి కోసం నేను గుళ్ళు గోపురాలు అని తిరుగుతున్నాను, వాడు బాగోవాలి అని. వాడు చూస్తే కనీసం నేను ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా ఆగకుండా వెళ్లిపోయాడు అని కొడుకుపై వచ్చిన కోపాన్ని కోడలిపై చూపిస్తూ నోటికొచ్చినట్టుగా తిట్టిపోస్తుంది జానకమ్మ. అలా తిట్టుకుంటూ కూర్చున్న జానకమ్మ కాసేపటికి, వాడు వెళ్లిపోయాడా లేక నువ్వే పంపించేశావా వాణ్ణి? భార్య వచ్చాక అమ్మతో పనేంటి అని చెప్పి అంటూ అనవసరంగా కోడల్ని ఏదో ఒకటి తిడితే కాని జానకమ్మకు రోజు గడిచేది కాదు. ఇలా రోజు ఏదో ఒక విషయానికి తిట్లు తినడం అలవాటైపోయిన హరిణి అత్తగారి మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. తన పని తను చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్లిపోతుంది. అలా తను ఇంటి పనులు చేసుకుంటూ సౌందర్యనే గమనిస్తూ ఉంటుంది. సౌందర్య 24 గంటలు ఫోన్లోనే ఎవరితోనో మాట్లాడుతూ ఎప్పుడూ ఏదో విషయానికి భయపడుతున్నట్టుగా, కంగారు పడుతున్నట్టుగా హడావిడిగా కనిపిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. సౌందర్య ప్రవర్తనలో ఏ మార్పు లేదు. పాపం సౌందర్య ఏదో సమస్యతో చాలా రోజుల నుండి బాధపడుతున్నట్టుగా ఉంది. అత్తయ్య గారితో ఈయనతో చెప్పడానికి భయపడుతుందేమో. ఈ సమస్య ఏంటో ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుని సౌందర్య గదిలోకి వెళ్తుంది హరిణి. నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా? గదిలోకి రావడానికి ముందు డోర్ నాక్ చేయాలి అని తెలియదా? అంటూ గట్టిగా అరుస్తుంది. అంటే తలుపు తెరిచే ఉంది కదా అని వచ్చేశానమ్మా. తలుపు తెరిచి ఉంటే దాని అర్థం దూసుకుంటూ గదిలోకి రమ్మని కాదు. తలుపు ఓపెన్ చేసి ఉన్నా క్లోజ్ చేసి ఉన్నా కూడా డోర్ని నాక్ చేసి రావడమే మేనర్స్. అయినా చదువు సంధ్య లేని దానివి, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే అని తల్లి లాంటి వదినను నోటికొచ్చినట్టుగా తిడుతుంది. సౌందర్య అలా నోటికొచ్చినట్టు అవమానిస్తూ ఉన్నప్పటికీ హరిణి మాత్రం తన ఆడపడుచు పడుతున్న ఇబ్బంది ఏంటో తెలుసుకుంటే కాని బయటకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకొని, సరే సౌందర్య, ఈసారి ఎప్పుడైనా రావాల్సి వస్తే నువ్వు చెప్పినట్టుగానే తలుపు తట్టే వస్తానమ్మా
కానీ కానీ అని అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది హరిణి. దానికి విసుగు చెందిన సౌందర్య, అబ్బా, నా తలనొప్పులతోనే నేను సతమతమైపోతూ ఉంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళు బయటకు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. అదే అదే సౌందర్య, ఆ విషయం గురించే నేను మాట్లాడాలి అనుకున్నాను. ఈ మధ్య చాలా రోజుల నుండి నువ్వు ఏదో విషయంలో సతమతమవుతున్నావు. అది ఏదైనా సరే నువ్వు నాతో చెప్పమ్మా అని ఎంతో ప్రేమగా అడుగుతుంది. ఆ మాటలు విన్న సౌందర్య అవాక్కవుతుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరూ చూడడం లేదు అని అనుకున్నట్టుగా సౌందర్య కూడా తను కంగారు పడుతున్న విషయాన్ని ఎవరూ గమనించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. అమ్మో, ఈ మహాతల్లి కనిపెట్టేసినట్టుంది. ఇప్పటి వరకు మా అమ్మే నా విషయం గమనించలేదులే అని చాలా ధీమాగా ఉన్నాను. కానీ కానీ ఈవిడి గారు పసిగట్టేసిందే అని తన మనసులో అనుకుని, నాకేదైనా సమస్య వస్తే నేను దాన్ని సాల్వ్ చేసుకోగలను. చదువు సంధ్య లేని నీ అవసరం అయితే నాకు ఏమాత్రమూ లేదు అని హరిణిని తిట్టి బయటకు పంపించేస్తుంది సౌందర్య. ఆ తరువాత సౌందర్య హడావిడిగా బయలుదేరి బయటకు వెళ్లిపోతుంది. ఉదయాన్నే వెళ్లిన తను అర్ధరాత్రి ఎప్పటికూ ఇంటికి తిరిగి వస్తుంది. రావడంతోనే భోజనం కూడా చేయకుండా వెళ్లి తన గదిలో ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ తరువాత హరిణి తను చెప్పినట్టుగానే తలుపు కొట్టి లోపలికి వెళ్తుంది. అమ్మా సౌందర్య, బాగా ఆలస్యమైంది తల్లి, వచ్చి భోజనం చెయ్యి అన్న మాటలకు సౌందర్య, అబ్బా, ప్రతిసారి నేనసేంటి? మా అమ్మే నేను తిన్నానో లేదో, ఎక్కడికి వెళ్తున్నాను, ఎప్పుడు వస్తున్నాను అన్న విషయం కూడా పట్టించుకోకుండా హాయిగా తన సీరియల్స్ ఏదో తను చూసుకుంటుంది. మధ్యలో నాకు నీ గొడవేంటి? దాంతో బయటకు వచ్చేసిన హరిణి ఈ విషయం గురించి అత్తగారికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. తన ఇంట్లో తప్పుడు దారిలో వెళ్తున్న కూతురిపైన జానకమ్మకు చాలా నమ్మకం ఉంటుంది. కాని కోడళ్ళు మాత్రం ఎప్పుడూ అనుమానపు కళ్ళతోనే చూస్తూ ఉంటుంది. హరిణి కూరగాయలు కొనే అప్పుడు కూరగాయల వాడితో మాట్లాడినా, పొరుగింటి అమ్మలక్కలతో సరదాగా ఎప్పుడైనా మాట్లాడినా తన గురించే వారికి ఏదైనా తప్పుగా చెప్పేస్తుందేమో అని అన్నం పుణ్యం ఎరుగని హరిణిని మాత్రం ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. ఏంటిది, ఇంతసేపు కూరగాయల వాడితో ఏం మాట్లాడుతుంది ఇది? రాణి రాణి నా కొడుకుని సాయంత్రం దీని సంగతి వాడికి చెప్పి 2 కాళ్ళు విరక్కొట్టిస్తాను. లేకపోతే ఆ ఇకలు పకపకలు ఏంటి అని అనుకొని, అయినా నా పిచ్చి కాకపోతే వాడే నా మాట విన్నట్టయితే నాకిన్ని కష్టాలు ఎందుకు? నేనేం చెప్పినా వాడు నా మాటలు ఎలాగూ పట్టించుకోడు. ఇంతలో కూరగాయలు తీసుకొని లోపలికి వస్తుంది హరిణి. ఏంటి, నా ఇంటి పరువు రోడ్డు మీద వేసేయాలి అని నిర్ణయించుకున్నావా నువ్వు అని కోడల్ని నిలదీస్తుంది. ఆ మాటలకు కంగారు పడిన హరిణి, ఏమైందత్తయ్యా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అంత అమాయకంగా నటించకు నువ్వు. రోజూ ఆ కూరగాయల వాడితో నవ్వుకుంటూ మాట్లాడడం నేను చూడడం లేదనుకుంటున్నావా? అది చాలదు అన్నట్టు ఆ తాయారమ్మ సూర్యకాంతంతో కూడా మాట్లాడి వస్తున్నావు. నేను ఎన్నిసార్లు చెప్పాను వారితో మాట్లాడవద్దు అని? మన ఇంటి గుట్టంతా వీధిన పెడుతున్నావా నువ్వు అని కేకలు వేస్తుంది. అదేం లేదత్తయ్యా, నేనేదో కూరగాయలు తీసుకుని వచ్చేస్తుంటే వారే నన్ను ఆపి మాట్లాడారత్తయ్యా. అవును, మరి నువ్వు ఈ గ్రామ పంచాయతీ పెద్దవి కదా, అందుకే నిన్ను ఆపి ఈ ఊరిలో సంగతులు తెలుసుకుంటున్నట్టున్నారు. అబద్ధం చెబితే నమ్మేలా ఉండాలి అని మళ్లీ తిడుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఇంటి దగ్గర సౌందర్య ఒక అబ్బాయితో కంగారుగా మాట్లాడడం చూస్తుంది. ఆ అబ్బాయి సౌందర్యపై పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆటో వెక్కి వెళ్లిపోతారు. దాంతో కంగారు పడిన హరిణి ఆ రోజంతా వారిద్దరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వారికి తెలియకుండా వారి వెనకాలే ఫాలో అవుతుంది. చూడు సౌందర్య, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని నీకు కూడా బాగా తెలుసు కదా. అయినా
అయినా ఎందుకు నువ్వు ఇంట్లో నుండి వచ్చేయడానికి అంతలా ఆలోచిస్తున్నావు? ఆ మాటలకు సౌందర్య, వంశీ, ఎందుకు నువ్వు ఎప్పుడు ఇంట్లో నుండి వచ్చేయడం గురించే మాట్లాడతావు? నా మీద నమ్మకం ఉంచు వంశీ. నేను నెమ్మదిగా మన ప్రేమ విషయం మా అమ్మతో చెప్తాను. అలాగే తనని ఒప్పిస్తాను. అమ్మకి నేనంటే ప్రాణం వంశీ. తప్పకుండా మన ప్రేమని ఒప్పుకుంటుంది. అని వంశీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో అర్థం చేసుకోలేని సౌందర్య మాత్రం వంశీ తనని గాఢంగా ప్రేమిస్తున్నాడు అని నమ్ముతుంది. అంతలా ప్రేమించేవాడు దొరికినందుకు తను చాలా అదృష్టవంతురాలిని అనుకుని మురిసిపోతుంది. ఆ మాటలు కొద్దిగా దూరం నుండి విన్న హరిణి మాత్రం, సౌందర్య ఇంట్లో వాళ్లతో చెప్పి ఒప్పిస్తాను అని అంటుంటే ఈ అబ్బాయి మాత్రం ఇంట్లో నుండి వచ్చేయమని ఒత్తిడి చేస్తున్నాడు. అసలు ఇంట్లో ఒప్పుకుంటారో లేదో కనీసం ప్రయత్నం కూడా చేయనివ్వడం లేదు అంటే వీడి పద్ధతి నాకేదో అనుమానాన్ని కలిగిస్తుంది అని అనుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది హరిణి. ఉదయాన్నే సౌందర్యని ఫాలో అవుతూ బయటకు వెళ్లిన హరిణి ఎప్పటికో సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి అత్తగారు కాళికాదేవిలా గుమ్మం ముందు తన కోడలి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గుమ్మం ముందు కోపంతో రగిలిపోతున్న తన అత్తగారిని చూసేసరికి హరిణికి ఒక్క క్షణం గుండె ఆగినంత పని అవుతుంది. రామ్మా రా, అయిపోయాయా ఊరి మీద నీ పనులు? అత్తయ్య, అది మరి అంటూ తడబడుతూ ఉంటుంది హరిణి. నీ మీద నాకు మొదటి నుండి అనుమానంగానే ఉందే. నా కొడుకు అమాయకుడు, వాడికి ఏం చెప్పినా నమ్మడు. ఇదే అలసుగా తీసుకొని నువ్వు రోజూ ఇలా ఊరి మీద పడి తిరిగి ఎవరెవరినో కలిసి వస్తున్నావు కదూ అని ఆధారాలే లేకుండా కోడల్ని అనుమానిస్తుంది. జరిగిన విషయం చెప్పినా అత్తగారు నమ్మదు. కాబట్టి అప్పటికి అత్తగారు ఎన్ని మాటలు అన్నా మౌనంగా సహిస్తుంది, భరిస్తుంది. ఇలా అయితే వాడు సౌందర్యకు మాయ మాటలు చెప్పి ఇంట్లో నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు రాత్రి ఈయనకు విషయమంతా చెప్పేయాల్సిందే అని అనుకుని తన భర్త ఇంటికి తిరిగి వచ్చే వరకు గుమ్మంలోనే ఎదురుచూస్తూ ఉండిపోతుంది. భోజనం చేయడం పూర్తి అయిన తరువాత హరిణి, ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి అని అడుగుతుంది. చెప్పు హరిణి, ఏంటి విషయం? అది అది అని హరిణి విషయం చెప్పడం మొదలు పెడుతుంది. ఇంతలో రవికి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. హరిణి, రాము ఫోన్ చేస్తున్నాడు. పాపం వాడి ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం అంట. రాత్రికి కాల్ చేసి నాతో మాట్లాడాలి అని ఉదయమే చెప్పాడు. ఒక్క 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి రవి ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. ఫ్యామిలీ మ్యాటర్ అయ్యేసరికి రాము రవితో గంటల తరబడి మాట్లాడుతూనే ఉండిపోతాడు. మరొక వైపు హరిణి రవి ఎంతసేపటికి లోపలికి రాకపోయేసరికి టెన్షన్తో సతమతం అవుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఫోన్ మాట్లాడడం పూర్తి అయ్యి లోపలికి వచ్చేసరికి ఉదయం 2 గంటలు అవుతుంది. దాంతో రవి, అయ్యో హరిణి, చాలా లేట్ అయ్యింది. నువ్వు పడుకుని ఉండాల్సింది కదా. అయ్యో అవును, నువ్వు ఏదో మాట్లాడాలి అన్నావు కదా, అందుకే ఇంకా మెలకుగా ఉన్నావా? సరేలే, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. మళ్ళీ అమ్మ ఉదయాన్నే నువ్వు నిద్ర లేవలేదు అంటే పెద్ద పెద్దగా కేకలు వేసి రాద్ధాంతం చేస్తుంది. ఏ విషయం అయినా రేపు మాట్లాడుకుందాంలే. ఇంకా నువ్వు నిద్రపో హరిణి అని చెప్పి రవి కూడా నిద్రపోతాడు. దాంతో హరిణి అయోమయ స్థితిలో పడిపోతుంది. ఆ రోజు రాత్రికి హరిణికి నిద్ర కూడా పట్టదు. ఆ విషయం తన పుట్టింటి వారితో లేదా తన స్నేహితురాళ్లతో ఎవరితో అయినా పంచుకుంటే ఇంటి గుట్టు బయటపడిపోతుంది అని ఆలోచించి ఆ సమస్యను ఎవరితోనూ చెప్పలేక తనలో తానే సతమతమైపోతూ ఉంటుంది. తెల్లవారగానే హరిణి కంగారుగా సౌందర్య గదిలోకి వెళ్లి తను ఆ గదిలో ఉందో లేదో చూసుకొని వస్తుంది. ఆ సమయంలో సౌందర్య మంచి గాఢ నిద్రలో ఉంటుంది. సౌందర్యని అలా మంచం మీద చూసేసరికి హరిణి మనసు కాస్త కుదుట పడుతుంది. హమ్మయ్య అనుకుని వంటగదిలోకి వెళ్లిపోతుంది.
ఆ తరువాత హరిణి ఏ పని చేస్తూ ఉన్నా తన దృష్టి మొత్తం సౌందర్య వైపే ఉంటుంది. సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే నేను ఇంట్లో ఉన్న నగలు డబ్బు మొత్తం తీసుకొని వచ్చేస్తాను. ప్లీజ్ బేబీ, నువ్వు నా కోసం ఏ అఘాయిత్యం మాత్రం చేసుకోను అని నాకు ప్రామిస్ చెయ్యి అన్న మాటలు దొంగచాటుగా విన్న హరిణి నెత్తి మీద పిడుగుపడినంత పని అవుతుంది. భగవంతుడా, ఏదైతే జరగకూడదు అని నేను భయపడుతున్నానో అదే జరిగేలా ఉందే. ఇప్పుడేం చేయాలి నేను? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు అని కంగారు పడి హరిణి కాసేపటి తరువాత ఏదైనా పర్వాలేదు, అత్తయ్య గారు నన్ను చంపేసినా సరే ఈరోజు ఆవిడతో ఈ విషయం చెప్పాల్సిందే అనుకొని అత్తగారి దగ్గరకు వెళ్తుంది. విషయమంతా విన్న తరువాత జానకమ్మ, ఓహో, నువ్వు చేసే వెధవ పనులు కప్పిపుచ్చుకోవడానికి నా కూతురిపై నిందలు వేస్తున్నావానే నువ్వు? ఒకవేళ నిజంగానే నా బిడ్డ ఎవరినైనా ఇష్టపడి ఉంటే దానికి నాతో ఆ విషయం చెప్పగలిగే అంత ధైర్యం ఉంది. అవును అవునత్తయ్య, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆ అబ్బాయి ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దు. ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకొని రమ్మని మన సౌందర్యని బ్లాక్మెయిల్ చేస్తున్నాడత్తయ్యా. లేకపోతే చచ్చిపోతాను అని కూడా చెప్తున్నాడు. అంతేకాదత్తయ్యా, వాడు మన అమ్మాయితోనే కాదు ఇంకా 2-3 అమ్మాయిలతో కూడా కలిసి తిరగడం నేను చూశానత్తయ్యా. వాడు మన పిల్లకి సరైన వాడు కాదత్తయ్యా అని సౌందర్య నెత్తి నోరు కొట్టుకుని చెబుతూ ఉంటే అసలు విషయమంతా పక్కన పెట్టి జానకమ్మ, ఓహో, ఇలాంటి డిటెక్టివ్ పనులు కూడా చేస్తున్నావా అయితే? ఇంట్లో పనులు పక్కన పెట్టి నన్ను నా కొడుకుని గాలికి వదిలేసి ఎవడెవడు ఎవరితో తిరుగుతున్నారో అన్న విషయాలు తెలుసుకుంటున్నావన్నమాట అయితే. రోజు ఉదయాన్నే ఒక సంచి తీసుకొని టింగురంగామంటూ ఊరి మీద పడి నువ్వు చేసే నిర్వాకం ఇదేనా అని ఆపకుండా 1 గంట సేపు తిడుతుంది. ఈ సంభాషణ అంతా విన్న సౌందర్య, ఓ గాడ్, ఈ మహాతల్లి నా కొంప ముంచేసింది కదా. అమ్మకు విషయమంతా చెప్పేసింది. అమ్మ నమ్మలేదు కాబట్టి ఇప్పటికైతే బ్రతికిపోయాను. అందుకని రిలాక్స్ అవ్వకూడదు. వంశీ చెప్పినట్టుగా ఈరోజో రేపో ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా లేట్ చేయకూడదు. మర్నాడు ఉదయం హరిణి ఎవరూ నిద్ర నుండి లేవక ముందే లేచి బంగారం డబ్బు అన్నీ ఒక బ్యాగ్లో సర్దుకొని ఇంటి నుండి పారిపోవడానికి సిద్ధమవుతుంది. ఆ రాత్రి అంతా నిద్రపోకుండా హరిణి మెలకువతో ఉండి సౌందర్యాన్ని 1 గంట కనిపెడుతూనే ఉంటుంది. వంశీ, నేను వచ్చేస్తున్నాను, నువ్వు కూడా రెడీగా ఉండు. ఆ వెంటనే హరిణి కానిస్టేబుల్ కి కాల్ చేసి విషయమంతా చెబుతుంది. ఆ కానిస్టేబుల్ హరిణి బంధువుల అబ్బాయి కావడంతో ముందుగానే విషయమంతా చెప్పి తనకి అవసరం పడినప్పుడు సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానిస్టేబుల్ ని చూసిన వంశీకి వంటి నిండా చెమటలు పడతాయి. ఏరా, ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తావురా? ఏరియాలు మార్చి మార్చి మరి నీ ప్లాన్లు ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నావురా నువ్వు? అన్న మాటలకు వంశీ నోరు తెరిచి సమాధానం కూడా చెప్పడు. ఏంటి వంశీ, అన్నేసి మాటలు అంటూ ఉంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? చూడండి సార్, మేమిద్దరం మేజర్స్. మేము ఒకరిని ఒకరం గాఢంగా ప్రేమించుకుంటున్నాము. పెళ్లి కూడా చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాము. నువ్వు గాఢంగానే ప్రేమించి ఉంటావులే, కాని వీడు ఎంతమందిని ఇలా గాఢంగా ప్రేమించాడు ఆ విషయం తెలుసా నీకు? అన్న కానిస్టేబుల్ మాటలకు హరిణి నెత్తి మీద పిడుగుపడినంత పని అవుతుంది. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని కోపంగా అడుగుతుంది. ఇన్ని మాటలు అంటున్నా వాడు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అన్నప్పుడైనా నీకు విషయం అర్థం అవడం లేదా? పదరా నువ్వు, నీ పెళ్లి నేను చేస్తాను అని వంశీని లాక్కొని వెళ్తాడు. కాసేపటికి తేరుకున్న సౌందర్య, నేను ఇక్కడ ఉన్నాను అన్న విషయం అసలు మీకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మీ వదిన నా బంధువుల అమ్మాయి. తను నాకు నీ ప్రేమ వ్యవహారం గురించి ముందే చెప్పి పెట్టింది. ఇలాంటి రోజు వచ్చినప్పుడు సహాయం చెయ్యమని అడిగింది. ఇలాంటి వదిన నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. ఇప్పటికైనా బయట ప్రపంచం ఎలా ఉందో తెలుసుకో, బుద్ధిగా చదువుకో. వీలైతే
నీ పొగరును పక్కన పెట్టి తనకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పు. ఆ మాటలు విన్న సౌందర్య కంటి నుండి నీరు ధారలా కారిపోతుంది. బరువెక్కిన గుండెతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ వెనకాల హరిణి నిలబడి ఉంటుంది. హరిణిని అక్కడ చూడగానే సౌందర్య, వదిన అంటే అమ్మతో సమానం అని పెద్దవాళ్ళు ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది వదిన. 24 గంటలు నువ్వు నా మంచినే కోరావు. నన్ను నీ సొంత బిడ్డలా కాపలా కాశావు. ఈరోజు నేను ఇంత పెద్ద ప్రమాదం నుండి బయటపడేలా చేశావు వదిన. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన సౌందర్య తన తల్లికి అన్నకు విషయమంతా చెప్పి తన తప్పుని క్షమించమని వేడుకుంటుంది. జానకమ్మకి ఆ క్షణం తను చేసిన తప్పేంటో బాగా అర్థమవుతుంది. ఇంతలో పక్కింటి పార్వతమ్మ అక్కడికి వస్తుంది. రావడంతోనే కంగారుగా హరిణి హరిణి అని పిలుస్తుంది. చెప్పండి ఆంటీ, ఏం జరిగింది? ఎందుకు అలా కంగారు పడుతున్నారు అని అడుగుతుంది హరిణి. మరేం లేదమ్మా, ఉదయాన్నే మీ అంకుల్ వాకింగ్ అని వెళ్లారు. అక్కడ నీ మరదలు ఎవరో అబ్బాయితో కనపడింది. ఇంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్ కూడా వచ్చాడంటమ్మా. ఆ అబ్బాయిని స్టేషన్కి కూడా తీసుకుని వెళ్లారంట. నిన్ను కూడా అంకుల్ అక్కడే చూశాను అని అన్నారు. అసలు ఏం జరిగింది హరిణి? ఈ సౌందర్యం మీద నాకు ఎప్పటి నుండో అనుమానంగానే ఉంది. పెద్దలంటే గౌరవం లేదు, తల పొగరు. ఏంటి ఈ అమ్మాయి వాడితో కలిసి పారిపోదాము అని ఏదైనా ప్లాన్ చేసిందా అని చిన్నగా అడిగింది పార్వతమ్మ. ఆ మాటలు విన్న సౌందర్య, జానకమ్మ, రవి తల పట్టుకుంటారు. అయ్యో భగవంతుడా, ఇంటి గుట్టంతా బయటపడిపోయిందే. అసలే ఈ పార్వతమ్మ నోట్లో ఏ విషయం కూడా దాగదు. ఇప్పుడు ఈ మహాతల్లి మొత్తం విషయమంతా చెప్పేస్తుందేమో. పోయింది, నా పరువంతా పోయింది అని నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. చూడండి ఆంటీ, మీరు ఊహించుకున్నంతగా ఇక్కడ ఏమీ జరిగిపోలేదు. కుటుంబం అన్నాక ప్రతి ఇంట్లో ఏదో ఒక చిన్న సమస్య ఉంటూనే ఉంటుంది. మీ ఇంట్లో ఏ సమస్యలు లేవా? మీ అబ్బాయి చదువు పూర్తయి 5 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు తనకు జాబ్ రాలేదు. ఆ విషయం గురించి నేను ఎప్పుడైనా అడిగానా? అది మీ ఇంటి విషయం, నాకు అనవసరమనే నేను అనుకున్నాను. అందుకే ఎప్పుడు అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. మీరు కూడా అలానే ఉంటే అందరికీ మంచిది. ఇంకా మీరు బయలుదేరండి అని చెప్పి పార్వతమ్మని అక్కడి నుండి పంపించేస్తుంది. ఆ మాటలు విన్న జానకమ్మ కోడలి సంస్కారానికి సిగ్గుతో తలదించుకుంటుంది. అమ్మా హరిణి, ఇంటి గుట్టు ఎక్కడ బయట పెట్టేస్తావో అని చాలా కంగారు పడిపోయానమ్మా. కాని నీ సంస్కారం ముందు తలదించుకుంటున్నాను తల్లి అని చెప్పి సౌందర్య, జానకమ్మ ఇన్ని రోజులు తనతో తప్పుగా నడుచుకున్నందుకు హరిణిని క్షమాపణ అడుగుతారు. అత్తగారిలో తన ఆడపడుచులో వచ్చిన మార్పుని చూసిన హరిణికి ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. రవి తన భార్య మంచితనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషిస్తాడు. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.